सत्यनारायण रेड पांडा 250 तंगुश मांझा को फाइट करता है ये 350 मयूर गोल्ड 450 450 120 350 రూపాయలు ఇది పెద్ద సైజ్ ఇది హాఫ్ పౌండ్ 12 రూపీస్ ఇది పౌండ్ 22 ఇది 18 రూపాయలు 18 రూపీస్ 4 రూపాయలు 8 రూపీస్ ఇవన్నీ చిన్న పిల్లల చరకాలు చూడండి చూడండి 550 రూపాయలు ఇది కిసిన 5000 మీటర్స్ ఇక్కడ నుంచి హోల్సేల్ గా తీసుకుపోయి రిటైల్ గా అయితే అమ్ముకోవచ్చు ₹70 నుంచి 40 రూపాయల పతంగుల వరకు ఆకన్ గరం చేయడం అయితే జరుగుతుంది లేదు గరం ये मेरे भांजे देखो పప్పు పప్పు డప్పు 100 పీసెస్ 250 దీని కవర్ మెటల్ కవర్ ఉంటుంది చిన్న పిల్లలకు స్పెషల్ అంటే 6 రూపీస్ కి ఒకటి పడుతుంది 1 పౌండ్ ఇది ధూల్పేట్ పతంగ్ రకరకాల డిజైన్స్ తో పాటు ఎన్ని పీసులు వస్తాయి ఇలా 12 ఇలా 3 పతంగులు వస్తాయి చూడండి ఇది వచ్చేసి 40 రూపీస్ పడుతుంది హాయ్ హలో ఎంజేఎల్ఎఫ్ఎఫ్ కి స్వాగతం యాక్చువల్ గా ఈ రోజు మనం ధూల్పేట్ లో హోల్సేల్ కైట్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది యాక్చువల్ గా సంక్రాంతి దగ్గర పడ్డది కాబట్టి ముందుగానే మీకు హ్యాపీ సంక్రాంతి యాక్చువల్ గా ధూల్పేట్ లో మనము సత్యనారాయణ పతంగ్ ఘర్ అయితే రావడం జరిగింది ఇక్కడ మనకు గాలిపటాలు అంటే పతంగులు హోల్సేల్ లో దొరకడం జరుగుతుంది స్పెషల్ గా పతంగులు మాంజాలు చరకాలు ఇంకా మనకు క్యాటిల్స్ అంటే రీల్స్ దారాలు ఇక్కడ హోల్సేల్ గా దొరుకుతాయి అన్నట్టు చాలా పాత షాప్ అన్నట్టు ఇది ఇక్కడ మనకు పతంగులు హోల్సేల్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి అంటే ఇక్కడ నుంచి మనము హోల్సేల్ గా తీసుకెళ్లేసి రిటైల్ గా అమ్ముకోవచ్చు అవన్నీ డీటెయిల్ గా తెలుసుకుందాం యాక్చువల్గా ఇక్కడ చాలా తక్కువ ప్రైస్ గా మనకు అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు మనము సత్యనారాయణ పతంగ్ గారు ఓనర్ తో ఒకసారి మాట్లాడేసి డీటెయిల్ గా పతంగులు ఏమేమి ఉన్నాయి రీల్స్ ఏమేమి ఉన్నాయి చరకాలు ఏమేమి ఉన్నాయి అవన్నీ డీటెయిల్ గా తెలుసుకుందాం పదండి ఓకే ఇప్పుడు మనం సత్యనారాయణ పతంగ్ ఘర్ ఓనర్ తో మాట్లాడదాం యాక్చువల్ గా మాము అని పిలుస్తారట సత్యనారాయణ ఇప్పుడు మనకు పతంగులు రీల్స్ చరకాలు అవన్నీ స్పెషల్ గా చూపిస్తారు ఇప్పుడు సత్యనారాయణ గారు ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం మనం స్పెషల్ మాంజా స్పెషల్ మాంజా చూపిస్తుంది చూడు रेड पांडा 250 ఓకే एक पन्ना इधर ब्लैक पेंटर न्यू इंडिया ओके दांटा स्पेशल है स्पेशल तंगुश मांझा को फाइट करता है ये तंगुश मांझा कट जाता है ये मांझा है ये तंगुस मांझाను కూడా కట్ చేసేస్తారు 350 ఎన్ని మీటర్లు వస్తాయి అలా 900 మీటర్స్ వస్తాయి ఇది మయూర్ గోల్డ్ ఓకే మయూర్ గోల్డ్ 450 900 మీటర్స్ ఇది 500 350 ఓకే నెక్స్ట్ ఇది బరేలీ ఓకే బరేలీ చరకాలు చూడండి 450 120 ఓకే 120 450 రూపాయలు ఇసే छोटा సైజ్ 350 రూపాయలు 400 అన్ని సైజ్ వెరైటీ ఓకే ఇది పెద్ద సైజ్ 750 చూడండి పెద్ద సైజ్ మనకు 750 ఇది 140 ఇంకా ఇది 120 ఓకే 120 ఇది 180 ఇచ్చు చరక్ ఇది పారాషూట్ 20 రూపీస్ ఇది స్టార్టింగ్ పతంగ్ 4 రూపాయలు ఓకే స్టార్టింగ్ 4 రూపాయలు ఇదా 5 రూపాయలు ఇదా జైపూర్ పతంగులు అంటే 8 రూపీస్ ఓన్లీ इससे छोटा साइज भी 6 रुपीस का 6 రూపాయలు ఇది 5 రూపాయలు అంటే ఒకటి మీకు అడుగుతా ఇక్కడ నుంచి హోల్సేల్ తీసుకుపోయి కూడా అమ్మొచ్చు రిటైల్ గా కూడా తీసుకోపోవచ్చు పర్సనల్ रिटेल लो होलसेल लो मेरे कहने सभी कस्टमर को एक ही रेट रहता ఓకే इदा అదంటే फिश 250 అంటే 100 పీస్ ఓకే 2.5 రూపాయలు అయితే పడుతుంది అయ్యట ఇది చిన్న సైజ్ 175 ఓకే ఇది పతంగ్ 400కు 100 4 రూపాయలకు ఒకటి పడుతుంది ఒకట ఓకే చూడండి మీరు చూసుకుంటే చాలా బిజీ ఉంది షాప్ అయితే ఇది హాఫ్ పౌండ్ 12 రూపీస్ డోరా ఉంటుంది సైడ్ లో డోరా ఇది పౌండ్ ఎంత 22 22 రూపాయలకు ఒకటి इसमें कम साइज का भी 18 रुपीस का ये 18 रुपए एक पतंग చూడండి 18 రూపాయలకు ఒక పతంగు చూడండి చరకాలు చిన్న పిల్లల ఐటమ్స్ ఇది 20 రూపీస్ ఓన్లీ 30 రూపీస్ 35 అంట ఇది ఎంత 15 రూపాయలు 35 అంటే విత్ మాంజా అది ఇవన్నీ చిన్న పిల్లల చరకాలు చూడండి ఇది ఎంత 15 చూడండి ఇవన్నీ మాంజాలు 12 పీస్ 60 రూపాయలు మాంజా 60 రూపాయలు అంటే చూడండి 5 రూపాయలు ఒకటి 5 రూపాయలకు 12 పీస్ आते इसके अंदर అంటే కట్ చేస్తే పతంగ పతంగ కట్ ఇది 15 అంటే 15 రూపాయలకు ఒకటి ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఏంది రీల్స్ చూపిస్తారా ఇదా 550 బ్రాండెడా 10 పీస్ బ్రాండెడ్ చూడండి 550 రూపాయలు 10 పీసులు ఉంటాయి 900 మీటర్స్ చూడండి ఇది కిసిన 5000 మీటర్స్ చూడండి 350 చూడండి ఇది 350 కృష్ణ 5000 మీటర్ చిన్న పిల్లలకి ఇంకా చిన్న రీల్స్ చూడండి ఇంకా చిన్న పిల్లలకి 40 రూపాయలు చూడండి చిన్న రీల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కృష్ణ 400 మీటర్ కృష్ణ 400 మీటర్ అంట చూడండి ఎన్ని ఉంటాయి ఇలా 10 ఉంటాయి మొత్తం బాక్స్ ఎంత 400
400 రూపాయల బాక్స్ రీల్స్ కూడా చూసుకున్నాం యాక్చువల్ గా చాలా బిజీ ఉంది बिजी मैंने होता हूँ कस्टमर बिजी करता है मेरे को मेरे भांजे मेरे को बिजी करते चलो ये तो मेरे पिताजी का 70 साल 80-90 साल पुराना शॉप है ये एरिया में सिर्फ 4 दुकानें देते हैं 400-500 दुकान लगता हमारी मार्केट मंडी है చూడండి వాళ్ళ తాతల కాలం నుంచి అయితే ఉందంట షాపు कस्टमर को मैं अभी बोल रहा हूँ मैं क्या बोलता हूँ ये 10-12 दिन में आके ले ले तो 10 दिन 10-15 दिन में आके ले ले तो अभी तुमको अच्छा मिलता बाद में क्या है थोड़ा माल का शॉर्टेज चल रहा रेट बढ़ जाता आज जो रेट है वो रेट नहीं आता ఓకే యాక్చువల్ గా ఎప్పటిదాకా వచ్చి మీ దగ్గర తీసుకోవాలి ఇప్పుడు సంక్రాంతి మనకు 13 తారీఖు ఉంది కదా జనవరి 13 ఎప్పటి వరకు వచ్చి మంచి మాల్ మన దగ్గర మంచి माल अभी माल मिलता मंची माल अभी रहता हमारे कने ज़्यादा कहेगी कस्टमर के होलसेल जाता है ना माल थोड़ा कटते जाता जब माल सही नहीं मिलता अभी ये टाइम में 10-15 दिन में माल अच्छा मिल जाता अपने को అర్థమైందా హిందీలో చెప్తుంటే నేను తెలుగులో చెప్పడానికి అయితే ట్రై చేస్తా యాక్చువల్ గా మనకు సంక్రాంతి ఇప్పుడే వచ్చి తీసుకుంటే మీకు మంచి మాల్ దొరుకుతుంది మనం ఒకవేళ సంక్రాంతి దగ్గర వస్తే మాల్ అయితే షార్టేజ్ కావడం జరుగుతుంది మీరు ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఇక్కడ నుంచి తీసుకోవచ్చు ఇంకోటి ఏమంటుండే మీరు ఎక్కడి నుంచి అయినా సరే విలేజెస్ నుంచి అయినా ఇక్కడ నుంచి హోల్సేల్గా తీసుకుపోయి మీరు రిటైల్గా అయితే అమ్ముకోవచ్చు చాలా మంచి మార్జిన్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ ఎక్కడి నుంచి స్టార్టింగ్ ప్రైస్ స్టార్టింగ్ तुम्हारे 170-100 पीस 170 280 380 स्टार्टिंग रेट से स्टार्ट है अपना स्टार्टिंग रेट 170 स्टार्ट है 100 पीस ఓకే 40 రూపీస్ పడతా आपको చూడండి ఇది వచ్చేసి 40 రూపీస్ పడుతుంది మేము చిన్న ఉన్నప్పుడు ఏక్ గుడ్డు పతంగ అంటుంటుంది దీన్ని इसमें डिजाइन भी आते हैं अपने को अलग अलग कलर्स भी आते हैं अपने को రూపాయి 70 పైసల నుంచి 40 రూపాయల పతంగుల వరకు దొరుకుతుంది ఇక్కడ నుంచి మీరు హోల్సేల్గా తీసుకుపోయి రిటైల్ కూడా అమ్ముకోవచ్చు అదేవిధంగా మన పర్సనల్గా ఇంటి గురించి కూడా తీసుకుపోయే పిల్లలతో ఎగ్రీ సంక్రాంతి దగ్గర పడిన కొద్ది రేట్లు అనేది పెరగడం జరుగుతుంది ఇప్పుడే ఇదే టైం మీరు వచ్చి తీసుకోవచ్చు అని చెప్పేసి మన సత్యనారాయణ గారు అయితే చెప్పడం జరుగుతుంది చాలా కస్టమర్స్ వచ్చేసి మన కాకని గరం చేయడం అయితే జరుగుతుంది ఏమనుకోవద్దు मेरे भांजे मेरा कस्टमर मेरी जान है ना गाड़ी ना बंगला ना पैसा खाली मेरे को कस्टमर हो ना मेरे भांजे हो ना मेरे को बिजनेस में मेरे को पैसा गाड़ी घोड़ा कुछ भी नहीं होना मामू बुलाते आपको मामू छू मैं सबका सभी को वेलकम है ये मेरे भांजे है देखो मैं इनका मामू हूँ मैं इनका ये पतंग ये स्पेशल ये स्पेशल पतंग है ये क्या कौन सा पतंग बोलते हैं इसको ये पतंग का नाम है आपको पप्पू टप्पू नंबर 1 पतंग है ये ओके ये खाली अपन ये बिल्डिंगों के बीच में नहीं खुले प्लेस में उड़ाना उसकी पतंग है कितना वो कितने में है ये 120 का है 120 रुपीस कौन सा कपड़ा था सर ये कपड़े का ये काटन बोलते हैं उसको ఓకే ఈ బట్టతో వచ్చేది చూడండి పతంగు చూడండి పతంగులు ఉన్నాయి ఇంకో షటర్ లో పతంగులు ఏం రేట్ నడుస్తున్నాయి అడుగుదాం చూడండి మనకు అంటే ఈ ప్లాస్టిక్ పేపర్ పతంగులు కదా ఎంత ఇది ఇవి 250 పడుతుంది 100 పీస్ 250 100 పీసెస్ 250 ఓకే 350 పడుతుంది 350 పడుతుంది ఓకే నెక్స్ట్ ఇది 500 పడుతుంది ఇది 500 పడుతుంది అంట చూడండి ఇది కూడా మీకు 500 పడుతుంది మెటల్ దీని కవర్ మెటల్ కవర్ ఉంటుంది దీని 500 కి 100 పీస్ నెక్స్ట్ ఇది రంగీలా ఇది కూడా సేమ్ రేట్ 500 చూడండి ఇది రంగీలా సేమ్ రేట్ 500 అంట ఓకే ఓ చిన్న పిల్లలకు స్పెషల్ 600 పడుతుంది చూడండి అది ఏంది బెంటెన్ ఇది డోరేమాన్ ఎంత పడుతుంది బెంటెన్ రూపీస్ పడుతుంది ఈచ్ 6 రూపీస్ 600 కి 100 పిల్లల గురించి పిల్లలు చూడగానే తీసుకుంటారు కదా ఓకే నెక్స్ట్ ఒకటి అడుగుతా మీకు ఈ కవర్ పతంగులు బాగుంటాయా పేపర్ పతంగులు బాగుంటాయా कवर ले दो कवर तो हाल में निकला पेपर की ही पतंग ओरिजिनल रहती प्लास्टिक की पतंग गलत है और तंगुच मांझा भी गलत है वो पहले तागे का मांझा था नहीं था तागे का मांझा पेपर की पतंग वो ओरिजिनल है చూడండి మీకు అర్థమవుతుందా యాక్చువల్గా ఏమంటుండే పేపర్ పతంగే బెస్ట్ ఇవి ఇప్పుడు వచ్చినాయి पढ़ने में पतंग गलत है పొల్యూషన్ కు भी प्रॉब्लम है पतंग वो पेपर का बोले तो घुल जाता నెక్స్ట్ ఇది కూడా 600 పడుతుంది ఓకే ఏం పతంగ అంటారు దీన్ని రంగీలానా రంగీలా ఓకే నెక్స్ట్ పిల్లలకు అవేనా డోరేమాన్ అవన్నీ ఇవి డోరేమాన్ ఇవి ఓకే చూడండి ఈ పిల్లలకి డోరేమాన్ అవన్నీ పతంగులు అంటే వేరే వేరే డిజైన్స్ ఉంటాయి ఇలా అన్ని వేరే వేరే ఇది కూడా చిన్న పిల్లలదే చూడండి స్పైడర్ మ్యాన్ జాలర్ అంటారు దీన్ని జాలర్ చూడండి ఇక్కడ ఇలా వస్తుంది మనకు దీనిలో కూడా అన్ని వెరైటీస్ వస్తాయి డోరేమాన్ జాలర్ ఎంత ఇది కూడా 600 రూపీస్ కి 100 అంటే 6 రూపీస్ కి ఒకటి పడుతుంది ఓకే నెక్స్ట్ చూడండి ఇక్కడ చూసుకుంటే ఎలిఫెంట్ చాలా రకాల అయితే చిన్న పిల్లలకైతే ఇక్కడ ఉన్నాయి తీసుకెళ్ళొచ్చు మీరు హోల్సేల్గా తీసుకెళ్ళేసి రిటైల్గా కూడా అమ్ముకోవచ్చు పర్సనల్గా కూడా ఎగిరించుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఓకే ఎంత అది 700 చూడండి అంటే 7 రూపీస్కి ఒకటి పడుతుంది ఇది రంగీలా పెద్ద సైజ్ ఇది చూడండి రంగీలా పెద్ద సైజ్ ఎంత పడుతుంది 700 ఇది కూడా సేమ్ 700 పెద్ద రంగీలా అంటే 7 రూపీస్ పీస్ 7 రూపీస్ అంటే తీసుకుంటే ఎన్ని తీసుకోవాలి మీ దగ్గర 100 తీసుకుంటే 7 రూపీస్ పడుతుంది ఒకవేళ తక్కువ తీసుకుంటే 9 రూపాయలు పడుతుంది 9 రూపాయలు చూడండి మనకు బల్క్లో తీసుకుంటే తక్కువ రేట్ అయితే పడుతుంది లేదంటే కుల్ల తీసుకుంటే మనకు రేట్ ఎక్కువ అయితే పడుతుంది అంటే ఇక్కడ ఓకే నెక్స్ట్ ఇది ఇంకా పెద్ద రంగీలా ఇది ఎంత 10 రూపీస్ హోల్సేల్ రేటా హోల్సేల్ రేట్ 10 రూపీస్ 1000 రూపీస్ కి 100 1000 రూపీస్ కి 100 సింగిల్ పీస్ తీసుకుంటే 10 ఓకే ఇది ఎంత ఇది 600 ఇది కూడా
ఇది కూడా 600 అంట చూడండి, మెటల్ దాంట చూడండి. ఓకే, ఇట్లా చూసుకుంటా పోతే చాలా పతంగులు అయితే ఉన్నాయి, మీరు ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ పిల్లలకు చూడండి, మిక్కీ మౌస్. ఎంత ఇది? 9 రూపీస్. 9 రూపీస్ చూడండి, మిక్కీ మౌస్ పతంగు. ఇందాక మనము కవర్ పతంగులు చూసినాం కదా, ఇప్పుడు పేపర్ పతంగులు అంటే ఇవే స్పెషల్ ఉంటాయట. ఏం రేట్ ఇది? ఇది 6 రూపీస్ పడుతుంది. 6 రూపీస్ పడుతుంది ఈచ్. అవునా, 100కి 600. క్వాలిటీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ 10 రూపీస్ పడుతుంది. 10 రూపీస్ పడుతుందా? ఓకే, ఇవన్నీ 10 రూపీస్ చూడండి. అంటే ఇవన్నీ కింది వరకు 10 రూపీస్. అన్ని 10 రూపీస్ ఇవి చూడండి, ఇవన్నీ 10 రూపీస్ పేపర్ పతంగులు, అన్ని డిజైన్స్ వస్తాయి. నెక్స్ట్ ఇది పెద్ద సైజ్, ఇది 1 పౌండ్. ఇది చూడండి 1 పౌండ్ అంటారు. 1 పౌండ్ అంటారు. ఇది ఇక్కడది. ఇది ఎంత? 18 రూపీస్. 18 రూపీస్ చూడండి, మనకు డోరా ఉంటుంది మొత్తం సైడ్లలో చూసుకున్నట్లయితే. దూల్పేట పతంగ ఇది. దూల్పేట పతంగి ఇది మొత్తం 18 రూపీస్. ఇది ఇవి 3 చూడండి పేపర్ పతంగులు, ఇవన్నీ 18 రూపీస్. దీంట్లో మనకు రకరకాల డిజైన్స్ తో పాటు రావడం జరుగుతుంది. చూడండి మనకు రీల్స్ లలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. బేసిక్ పిల్లల గురించి అది ఎంత? 24 పడుతుంది. 24. ఎన్ని మీటర్ ఒక రీల్? 100 మీటర్స్. 100 మీటర్సా? పిల్లల గురించి వాడుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది 48. 48 ఎన్ని మీటర్స్? అది 200 మీటర్స్. 48 కి మొత్తం ప్యాకెట్. అదే చెప్తున్నా, 48 కి మొత్తం ప్యాక్. ఓకే, నెక్స్ట్ 72 పడుతుంది. 300 మీటర్స్. 72 పడుతుంది, 300 మీటర్స్. అంటే ఈ మొత్తం ప్యాకెట్ 72 రూపీస్. ఓకే, ఎన్ని వస్తాయి ఇలా? 12 వస్తాయి. 12 వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఇది 96. 400 మీటర్స్. 400 మీటర్స్ వస్తుంది ఒక దాంట్లో. 96 కి మొత్తం ప్యాకెట్ వస్తుంది. 12 పీసెస్ వస్తుంది దీంట్లో. ఓకే, నెక్స్ట్ ఇది కూడా బ్రాండెడ్. ఇది 480 పడుతుంది మొత్తం బాక్స్ మీద. మొత్తం బాక్స్ 480. ఒక రీల్లో ఎన్ని మీటర్లు వస్తుంది? దీంట్లో 900 మీటర్స్ వస్తుంది. చూడండి 900 మీటర్స్ రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ప్రొఫెషనల్ ఏది బాగుంది? ఇది మొత్తం బ్రాండెడ్. ఇది మొత్తం బ్రాండెడ్. ఇది ఓకే, కృష్ణ. ఎన్ని వస్తాయి? ఎన్ని మీటర్లు వస్తాయి ఇలా? 900 మీటర్స్ వస్తుంది దీంట్లో. చూడండి ఇలా 900 మీటర్స్ వస్తాయి. బాక్స్లు ఎన్ని వస్తాయి? 10 వస్తాయి. 800 పడుతుంది బాక్స్. ఇది ఓకే, 800 అంటే పడుతుంది చూడండి మొత్తం బాక్స్. ఇది నెంబర్ 1 క్వాలిటీ. ఇదే నెంబర్ 1. ఇక్కడ నుంచి హోల్సేల్ గా తీసుకో, రిటైల్ అమ్ముకోవచ్చా? అమ్ముకోవచ్చు. ఇది తీసుకో. ఓకే, 100 రూపీస్ అమ్ముకోవచ్చు. ఇది తీసుకో మొత్తం. ఓకే, చూడండి ఇక్కడ చిన్న చరకలు కనబడుతున్నాయి. యాక్చువల్గా ఏంది ఇది? చిన్న చరకి ఆడుకొని సౌండ్ వస్తుంది దీంట్లో. అవునా, ఎట్లా వస్తుంది సౌండ్? అవునా, 72 పడుతుంది. ఇది ఎన్ని పీసులు వస్తాయి ఇలా? 12. అదేంది అది? ఇది ఫ్యామిలీ ప్యాక్. ఇది మొత్తం ఇలా 3 పతంగులు వస్తాయి. చూడండి మన కిడ్కి సంబంధించిన అన్నీ ఉన్నాయి ఇలా. ఇది మాస్క్, చరక, ఇలా దారం ఉందా? ఉంది దారం. ఎంత అది ప్యాక్? 60 రూపీస్. ఇప్పుడు అడ్రస్ చెప్పండి, ఎట్లా రావాలి? धूलपेट सत्यनारायण पतंग शॉप. ఓకే, गूगल में मालूम नाम मारो मेरा, गूगल में सत्यनारायण पतंग घर बोल के मारो, गूगल में नाम मिल जाता. ఓకే, అన్ని రకాల పతంగులు, చరకాలు, మాంజాలు అవన్నీ చూపెట్టడం జరిగింది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసేసి ఒక లైక్ ఇచ్చి ఒక హైప్ ఇచ్చి కంపల్సరీగా సపోర్ట్ చేయండి. మళ్ళీ మనం వేరే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.